అందరికీ ఏం చేస్తున్నారు? మేమేం చేస్తే నీకెందుకు గాని, నువ్వేదో ప్రయోగమే చేస్తున్నావు కదా, చెప్పు మరి. ఎగ్తో రకరకాల కర్రీస్ అయితే చేసుకోవచ్చు, అందులో ఇదో రకం. అబ్బో, రకాల గురించి నువ్వే చెప్పాలి మరి. సరే మీరు ఏమన్నా అనండి కానీ నేనైతే ప్రాసెస్ చెప్తా వినండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పాపానికి వినక తప్పుతుందా, చెప్పు మరి. ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలండి. తర్వాత అయితే ఎగ్స్కి అయితే ఘాట్లు పెట్టేసుకోవాలి. పాటున ఘాట్లు పెట్టుకోవడం మర్చిపోయింది అనుకో, ఫ్రై అవుతున్న ఎగ్ వచ్చి మొహం మీద బ్రేక్ డాన్స్ చేస్తుంది. తర్వాత మీ ఇష్టం. ప్రాసెస్ ఏం పెద్దగా లేదు. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర అన్ని పోపు దినుసులు వేసుకొని కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొన్ని వాటర్ వేసి అయితే కొంచెం సూప్ లాగా అయితే మరగనివ్వాలి. తర్వాత అయితే మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే అందులో వేసేసుకోవాలి. ఇంతే ప్రాసెస్. ఎంత సింపుల్గా ఉందో చూసిండ్రా. ఇంతకీ నీకు ఆ వంట నేర్పిన మహానుభావుడు ఎవరు అంటారా? ఇంకెవరు, మా పతిదేవే, మా ఆయనండి. ఆయన నేర్పిండు కానీ నేను చేస్తే ఇష్టంగా అస్సలు తినడు, ఏదో ఒక వంక పెడతాడు. మరి నేను చేయడంలో తప్పుందా, ఆయన నేర్పడంలో తప్పుందా నాకైతే అర్థమైతే లేదు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.